వచ్చే వాటికి విత్తనాలు కానీ లేకపోతే ఎరువులు కానీ లేకపోతే ఉన్నటువంటి పురుగు మందులు కానీ ఇవి కూడా డెఫినెట్గా వాళ్ళకి సరిపోయిన రీతిలో తప్పకుండా సప్లై చేయాలి. ఇది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి ఒక కారణం ఉంది. వాళ్ళ రైతు నష్టపోతే ఎకరానికి 10,000 రూపాయలు కనుక ఇచ్చినట్టయితే ఇంచుమించు 10 లక్షల 15 లక్షల ఎకరాలు పోయినా కానీ మహా అయితే గవర్నమెంట్ 1,500 కోట్లు అవుతుంది అంతే, దాటి ఏం అవ్వట్లేదు. కానీ ఈ 15 లక్షల ఎకరాల నుంచి వచ్చేటువంటి ధాన్యం కనుక తీసుకున్నట్టయితే దగ్గర దాని నుంచి వచ్చే లాభం కనుక తీసుకున్నట్టయితే దగ్గర 10,000 కోట్ల వరకు వస్తుంది. అటుగా మొత్తం ప్రజలకు వచ్చేది అవుతాయి, గవర్నమెంట్కి వచ్చేది అవుతాయి. సో అంత వచ్చే ఆదాయాన్ని ఎట్లా గవర్నమెంట్ మటుకు వదులుకుంటుంది? వాళ్ళు సెజలు ఇస్తున్నారు, లేకపోతే ఫ్యాక్టరీస్కి ఎవరికో సప్లై ఇస్తున్నారు. వాళ్ళకి చాలా ఇచ్చిన వాటిలో ఇంచుమించుగా 1,500 కోట్లు అంటే ఒక్కొక్కరికి 20,000 కోట్లు 30,000 కోట్లు అలా లాభాలు చూపించారు వాళ్ళందరికీ. అలా కాకుండా ఇంతమంది కొన్ని 15 లక్షల మంది 15 లక్షల ఎకరాలు పోయినటువంటి రైతులందరికీ ఆఫ్టర్ ఆల్ అడిగేది 10,000 రూపాయలు చొప్పున ఇచ్చిన 1,500 కన్నా 15,000 కోట్లు 1,500 కోట్ల కన్నా ఎక్కువ అవటం లేదు. సో ఇది ఖచ్చితంగా ప్రతి వాళ్ళు పరిగణనలో తీసుకుని రైతులను ఆదుకోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ అర్థం